కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం, వినండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రతి యవ్వనస్తుడు యవ్వన కాలంలో గ్లామర్ అంటారు. ఏంటంటే చాలా అందంగా కనపడతారు, చాలా ఆకర్షణగా కనపడతారు, చాలా బలంగా ఉంటారు, చాలా సామర్థ్యాలు కలిగి ఉంటారు. యవ్వన కాలం అనేది ఒక శ్రేష్టమైన సమయం ఒకని జీవితంలో. ఆ యవ్వన కాలం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ ఒక చక్కటి శరీరాన్ని, పరిపూర్ణమైన శరీరాన్ని పొంది ఆకర్షితులుగా ఉంటారు. ఆ సమయంలో నేను దేవుని సొత్తు అని తెలుసుకుంటే, ఈ దేహము నాకు దేవుడిచ్చినటువంటిది అని గ్రహిస్తే, నేను నా దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని ఆశిస్తే ధన్యుడు అవుతాం. చాలామంది వారి సౌందర్యాన్ని, అందాన్ని, జ్ఞానాన్ని చూసుకొని యవ్వన కాలంలో దేవునికి భయపడక, కని పెంచిన తల్లిదండ్రులను లెక్క చేయక, తమకున్న సామర్థ్యాన్ని బట్టి ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడ్డప్పుడు వారు సాతాను చేతుల్లో చిక్కుకుంటున్నారు. సాతానుకు కావలసింది పనికి మాలిన వారు అక్కర్లేదండి, ముసలోళ్ళు అక్కర్లేదు సాతానికి. చిన్నపిల్లల్ని ఏం చేయలేడు సాతాను, పసిబిడ్డల్ని. కానీ యవ్వనస్తుల్ని కోరుకుంటాడు. యవ్వన కాలంలో వచ్చేటువంటి ఆ ఉద్రేకాలు, ఆ యొక్క ఆశలు, ఆ యొక్క కోరికలు, ఆ ఇచ్చలు, వాటిని తప్పుదారి పట్టించడానికి, వాటిని మిస్యూజ్ చేయడానికి సాతానుడు యవ్వనస్తుల్ని ప్రేరేపిస్తాడు. ఈ రోజున చాలామంది యవ్వనస్తులు వారి యవ్వన కాలంలో చెడిపోవటానికి కారణం సెల్ ఫోన్ అని చెబితే వింతేం కాదు. ఆ సెల్ ఫోన్లో ఎంతమంది యవ్వనస్తులు ఈ రోజున బానిసలైపోయి రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆటలని, పాటలని, బూతు కథలు, బూతు సినిమాలు, బూతు బొమ్మలు, ఆ సెల్ ఫోన్తో తప్పైన స్నేహాలు, అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి షేరింగ్స్ చేయటం వలన ఒకరిని ఒకరు పాడు చేసుకుంటున్నారు. మేము యవనస్తులు ఉన్న కాలంలో ఇవన్నీ లేవు. అప్పుడు యవనస్తులకి ఏం పిచ్చి అంటే డిటెక్టివ్ నావల్స్ అని ఉండేవి, ఇంత పుస్తకాలు ఉండేవి. అవి అద్దెకు తెచ్చుకునేవాడిని నేను. బేడా అంటే 2 అణాలంటే 12 పైసలు అన్నమాట గంటకి. గంట దాటితే మళ్ళీ దానికి ఇంకో గంట కట్టాలన్నమాట. అందుకని తెచ్చుకొని గంటలో చదివేసేవాడిని గడగడ. అప్పుడు ఏమైందంటే అదిగో వచ్చాడు, ఇదిగో వెళ్ళాడు, అదిగో వచ్చింది, అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో అలా కల్పితాన్ని అలాగా స్టోరీ లాగా చూపిస్తారు. అది చదువుతున్నప్పుడు మన మనసంతా కేంద్రీకరించబడతాం కాబట్టి ఒక్కసారి చదివిన తర్వాత అది మనసుకు అత్తుకుపోద్ది. అలాంటి క్రైమ్, అలాంటి కపటము, యుక్తి, కుయుక్తి, సస్పెన్స్, అవన్నిటితో మైండ్ అంతా చెడిపోయేది. పాటల పుస్తకాలు తీసి చదివితే చదవలేకపోయేవాళ్ళం. ఆ తర్వాత మూవీస్ వచ్చాయి. ఈ సినిమాలలో అనేక మంది యవనస్తులు బానిసలైపోయేవారు. ప్రస్తుతం అన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి. ఇప్పుడు సెల్ ఉంటే చాలు, ఏదైనా సరిపోతుంది. నీ దేహము దేవుని ఆలయం అయితే నీ కళ్ళు ఎవరి?
నీ చేతులు ఎవరి, నీ మనసు ఎవరిది, నీ బ్రెయిన్ ఎవరిది? నీ శరీరంలో ఉన్న ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చింది. అమ్మ నాన్న కన్నారంటారేమో. అమ్మ నాన్న మనకు శరీరాన్ని ఇచ్చారు, ఆకృతిని ఇచ్చారు. కానీ మనల్ని జీవింపచేసేవాడు, మనలో ఉన్నటువంటి ఆత్మను అనుగ్రహించిన వాడు, మనకు ప్రాణం పోసినవాడు, మనం రోజు 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 తల్లి గర్భములో ఉన్నప్పుడు ఒక బిడ్డ ఎలా ఎదిగిందో ఎవరికి తెలియదు. కానీ ఒక చక్కటి ఆకృతితో ఒక బిడ్డ సిద్ధమై ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ అనుదినము పెరిగి 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 ఒక యవ్వన కాలంలోనికి, ఒక పరిపూర్ణమైనటువంటి సారూప్యంలోనికి వచ్చేటట్టు చేసింది నేను సృష్టించిన సృష్టికర్త. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. యవ్వనస్తులు, నేను నా శరీరము దేవునిచ్చింది అన్న విషయాన్ని మనసులో పెట్టాలి. దేవుడు మనలో నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడికి మనం ఆలయంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనుషుడికి ఎన్ని అవసరతలున్నా, ఎన్ని విషయాలున్నా, దేవుని యొక్క ఆత్మకార్యం తన హృదయంలో లేకపోతే సంతృష్టి ఉండదు. ప్రభువు మన హృదయంలో లేనప్పుడు అసంపూర్తి. అందుకే ఇవాళ యవ్వనస్తులు ఒక విధమైన యావ, ఒక విధమైన ధ్యాస, ఒక విధమైన ఆతృత, ఒక విధమైన కోరిక, వాంఛ, అది తీర్చుకోవడానికి ప్రయత్నించి 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 ఎన్నిసార్లు ఎంత చేసినా దాంట్లో తృప్తి లేదు. ఎంతమంది యవ్వనస్తులు ఈ రోజున డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు, మద్యానికి దాసులు అయిపోతున్నారు, గురి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. నీవు యేసు ప్రభు బిడ్డవైతే నీ శరీరాన్ని సాతాను ముట్టకముందే, సాతాను ఎంగిలి చేయకముందే, సాతాను వాడుకొని వదిలేసింది కాదండి దేవుడికి కావాల్సింది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. పాపంలో పడిలేచి ప్రభువుని నమ్ముకుంటే గొప్ప సాక్ష్యం అనుకుంటున్నారు చాలామంది. కానీ పాపంలో పడకముందే నీ దేహాన్ని చెరుపుదాన్ని తీసివేయాలి. నీవు శోధనకు, వేదనకు లొంగుతున్నటువంటి కార్యాల నుండి విడిపించబడినట్లుగా నువ్వు ప్రార్థించాలి. చూడండి, ఈరోజు యవ్వనస్తులు జారత్వమునకు దూరముగా పారిపోవుడే. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికే గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ తయారవుతున్నారట. ఏంటండి, 10వ క్లాసులోనే ఎస్ఎంఎస్లు పెట్టుకోవటం, వాట్సాప్లు పంపుకోవటం, ఫొటోస్ షేర్ చేసుకోవటం. నీవు అపవిత్రపరుచుకుంటున్నావు, మరొక మనిషిని, మరొక వ్యక్తిని నీవు అపవిత్రపరుస్తున్నావు అలాంటి కార్యాలు చేయడం ద్వారా. యవ్వనేచ్ఛలు సర్వసాధారణం, కానీ వాటిని విడిచి పారిపోమ్మని బైబిల్ చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. తిమోతికి, నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపోబో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. నీవు యవ్వనేచ్ఛలను పారిపోమంటున్నాడు. చూసారా, యవ్వనేచ్ఛలను వెట్టించి పారిపోతావు, అవి నీతోటే ఉంటాయి. యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము. ఎక్కడికి పారిపోవాలి? ఎక్కడికి సినిమా హాల్లో పోతే యవ్వనేచ్ఛలు విడిచి సినిమా హాల్లోకి వెళ్తే ఏం పట్టుకుంటుంది? ఏంటి, యవ్వనేచ్ఛలు విడిచి అవిశ్వాసాలు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఏం పట్టుకుంటుంది? యవ్వనేచ్ఛలు విడిచిపెట్టుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవిశ్వాసాల గుంపులోకి వెళ్ళి కూర్చుంటే, తాగుబోతులతో స్నేహం చేస్తే, పనిపాట లేని వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా విడిచిపెట్టగలవు? వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలట? ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎక్కడికి రావాలండి? ప్రభువుకు ప్రార్థన చేసే వారి దగ్గరికి రావాలి. ఒక యవ్వనస్తుడు మారాలంటే దేవుని బిడ్డల సమూహంలోనికి రావాలండి. మీరు మారాలి, మీరు దేవుని కార్యాలలో పాలుపొప్పులు పొందాలి, దేవుని చిత్తాన్ని ఎరగాలి, ఆయన ప్రణాళికలో దీవించబడాలి. ఒక యవ్వనస్తుడిగా నన్ను మా నాన్నగారు చెన్నైకి యూత్ మీటింగ్కి పంపించారు. మొట్టమొదటిసారిగా ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను నేను చెన్నైలో, ఆల్ ఇండియా యూత్ రిట్రీట్. ఆ రిట్రీట్కి వెళ్ళినప్పుడు
అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు, మంచి యవ్వన కాలంలో ఉన్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, చాలా బలవంతులైన అందగాళ్ళైన యవనస్తులందరూ కలిసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే నాకేం పిచ్చి పట్టింది. నాకు ఇదేంటి క్రైస్తవ భక్తి అంటే పేదవాళ్ళకి, ముసలోళ్ళకి అనుకున్నాను. ఈ యవ్వనస్తులేంట్రా బాబు ఇలా ప్రార్థన చేస్తున్నారు? అందులో ఒకడు తెలుగులో, ఒకడు తమిళ్లో, ఒకడు ఇంగ్లీష్లో చేస్తున్నాడు. ఆండవరే మన్నేం ఆండవరే అని ఒకడంటే, లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషస్ బ్లడ్ అని ఇంకొకడంటే, ప్రభువా తప్పు చేశారయ్యా క్షమించయ్యా అని తెలుగు వాళ్ళు గట్టిగా ఎడుతారండి. గట్టిగా ప్రార్థన చేస్తుంటే అందరూ ప్రార్థన చేస్తుంటే గుడ్ల గోబులా చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. కొంచెం సేపటి దాకా నాకు అర్థం కాలే. మొట్టమొదటి నా జీవితంలో యేసు ప్రభు అంటే ఇంత గొప్ప దేవుడా, యవ్వనస్తులు కూడా ప్రభువుని ప్రార్థించేవారు అవుతారా? చదువుకున్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, అన్ని జాతుల కులాలలో కూడా ఈయన దేవుడా అన్నది మొట్టమొదటిసారిగా నాకు అర్థమైందండి. 3 రోజుల క్యాంప్ అది. మొదటి రోజు చూశాను, రెండో రోజు నేను కూడా కళ్ళు మూసుకొని నాకేమో రావటంలే. ఏమో ప్రభా నేనేమన్నా తప్పులు చేశానేమో, చేసుంటే క్షమించుకో అన్నట్టు పొడి పొడి మాటలతో చేశాను. ఏంటంటే 3వ రోజు వచ్చేటప్పటికి నాకు తెలియకుండా నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. యూత్ మీటింగ్ అయిన తర్వాత 1-to-1 కౌన్సిలింగ్ అనేవారు. ఇద్దరిద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. నాకు ఒక తమిళ సహోదరుడు, ఎంఎస్సి చేసిన ఒక సహోదరుడు, నేను కలిసి కూర్చున్నా. నా మనసులో ఉన్న ఆ సందేహాలన్నీ ఆ సహోదరునికి చెప్తే అతడు వాటికి సరైన సమాధానాలు చెప్పాడు. ఇద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక కనువిప్పి కలిగింది నాకు. ఆ రోజు నేను మారుమనసు పొందలేదు. తర్వాత నేను మళ్ళీ కాకినాడ వెళ్ళాకే మారుమనసు పొందాను. కానీ నాలో ఆశ రేగింది. ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కలిసి కూర్చుంటే, కలిసి ప్రార్థన చేస్తే, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ జీవితంలో పాపం మీద, పాపపు పట్టు మీద నీకు విడుదల దొరుకుతుంది. యవనేచ్ఛలు విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? యవనస్తుడు ఈ తప్పేంటి అంటారు చాలామంది యవనస్తులు. నేను ఒక్కడే చేస్తున్నానా? అందరూ చేయట్లేదా? సరదాగా సిగరెట్ తాగితే తప్పేంటి? సినిమాలకి వెళ్తే ఇందులో ఏముంది? కాలక్షేపానికి వెళ్తున్నావు, ఎంతమంది వెళ్తున్నారు, నేను వెళ్తే తప్ప, ఇదేమన్నా పాపమా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. చూడండి, ఒక అమ్మాయికి ఎలాగే చెప్తే, అమ్మా వెళ్ళొద్దమ్మా సినిమాకి, నరకానికి వెళ్ళిపోతావమ్మా అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. ఆ అమ్మాయి పిచ్చి నవ్వి, నీకు ఏమన్నా పిచ్చమ్మా, సినిమా వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా నీకు? అసలే నువ్వు ఎప్పుడు సినిమాలకి వెళ్ళావు? ఎంతమంది ఉంటారో సినిమాలకి, గుంపులు గుంపులు వచ్చిపోతుంటారు ఒక్కొక్క షోకి. అంతమంది నరకానికి వెళ్తే నేను కూడా వెళ్తానులే మమ్మీ, డోంట్ వరీ. అంతమంది నరకానికి వెళ్తే నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, నేను కూడా అక్కడికి వెళ్తాను అనుకుంటుందంట. పాపం నరకంలో కూడా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటుంది. ఏంటంటే ఎంతమంది నీకున్నా, నీతో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా, మేము నలుగురు కలిసి వెళ్తాంలే నరకానికి, అక్కడ కూడా పేకాడుకుంటాంలే పని లేకపోతే, అక్కడ కూడా మేము గంజాయి తాగుతాంలే అనుకుంటారేమో. ఒకవేళ ఇక్కడే అండి నరకానికి పోతే ఎవడి బాధ వాడిదే. అక్కడ పండ్లు కొడుకుట, ఏడ్పు ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ ఫ్రెండు నువ్వు పక్క పక్క వచ్చినా కూడా వందనాలు చెప్పుకోరు, హాయ్ అనరు, తూయి అనరు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ బలి గోక్కుంటారంట. చెప్పకపోయావరా అప్పుడన్నా? చెబితే ఏం చచ్చావరా నువ్వు? ఇంత బాధ అనుకోలేదు కదరా నరకం అంటే. బుద్ధి లేదురా మనకి. పాస్టర్ గారు చెప్తే విన్నామా? ఎగతాలు చేశాం కదరా. ఇప్పుడు చూడరా, నీ కర్మ నా కర్మ అని టపాలు తళ్ళ కొట్టుకుంటారంట ఇద్దరు కలిసి. ఇక్కడ కాలితే ఒక అరగంటలో కాలిపోతాం, అక్కడ అట్లా కాదు. అగ్ని ఆరదు, పురుగు, మనిషి చావడు, కాలుతూనే ఉంటాడు. అది భయంకరమైన స్థలం, నవ్వటం కాదండి.
నిజంగా నరకము యొక్క భయంకరత్వాన్ని ఎరిగిన వాడు ఈ లోకంలో క్రీస్తుకు తన హృదయం ఇవ్వకుండా ఉండడం. నీతి నేర్చుకోవాలి. నేను చేసే తప్పు అందరూ చేస్తున్నారు కాబట్టి తప్పు ఒప్పవుదండి. ఎక్కువ మంది ఒక మాట చేశారు కాబట్టి అది మంచి అనుకుంటే అది అజ్ఞానం. అది విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేక మంది, ఇరుకు మార్గంలో పోయేవాళ్ళు కొందరే. ఇరుకు మార్గంలో పోవడానికి పోరాడు. యవ్వనస్తుడు యవ్వన కాలంలో క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటే నీ యవ్వనేచ్ఛలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, లోకాశలు నిన్ను వెంటాడుతున్నప్పుడు వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావాలి. దయచేసి మీ యవ్వన బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొని రండి. చాలా చర్చెస్లో ఈ రోజున యవ్వనస్తుల్ని పట్టించుకోవటం లేదు. కొన్ని చర్చెస్లో ఒట్టి యవ్వనస్తులే ఉంటారు. వాళ్ళే అన్ని పనులు చేస్తుంటారు. క్వైర్లో ఉంటారు, వాలంటీర్స్గా ఉంటారు, చాలా కష్టపడతారు చర్చెస్లో. కానీ వాళ్ళకి మారు మనసు గురించి చెప్పేవాళ్ళు కనపడటం లేదు. హృదయం మారకుండా మనం ఎన్ని మంచి పనులు చేసినా దేవునిది అంగీకరించడం. దేవుని కొరకు నువ్వు ఎంత చేసావు అన్నది ముఖ్యం కాదు, నీ హృదయం ఎలాగున్నదన్నదే ముఖ్యం. ఈ రోజున మారు మనసు లేని యవనస్తులు చర్చెస్లో ఉంటున్నారు. మారు మనసు లేని యవనస్తులు ఆలయాల్లో పెత్తనాలు చేస్తున్నారు, ఆలయ కార్యక్రమాల్లో పాలుపొప్పులు పొందుతున్నారు, స్కిట్లు వేస్తారు, క్వైర్లో ఉంటారు, మంచి వాయిద్యాలు వాయిస్తారు, ఆర్భాటం చేస్తారు. కానీ హృదయం మాత్రం మారదు. మందిరంలో ఉన్న వ్యక్తి మళ్ళా పాపపు స్థలాల్లో కనబడతాడు, అపవిత్రమైన స్థలాల్లో ఉంటాడు, జీవితంలో సాక్ష్యం లేని వారిగా ఉంటుంటారు. జాగ్రత్త. నీ దేహములో పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి, కానీ అక్కడ ఏ మాత్రము పాపానికి చోటు ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు అనగానే ఏముండాలండి? పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు అంటే నాలో ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ నేను పొందాను అని ఎవరన్నా అంటే అది ఒట్టిదది. నీ బ్రతుకు సరి లేకుండా, నీ హృదయం సరి లేకుండా నేను దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాను అని చెప్పేవాళ్ళు వాళ్ళు చాలామంది తయారయ్యారు. నీ మోకాళ్ళ ప్రార్థన, నీ అణుకువ, నీ క్రమశిక్షణ నీలో ఉన్న పరిశుద్ధతను బయలుపరుస్తుంది. ఒక వ్యక్తి శరీరాన్ని జయించాలంటే మోకరించి ప్రార్థించాలి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి. లేచి నిలబడండి, నోరు తెరిచి ప్రభుతో ఒక మాట చెప్పండి. ఇప్పటికే నీవు ఫ్రోనోగ్రఫీకి బానిసవయ్యావా? దురభ్యాసాలకు బానిసవయ్యావా? అవిశ్వాసుల స్నేహంలో ఉండి బయటపడలేని వారిగా ఉన్నావా? లోక కార్యాల్లో చిక్కుకొని సమాధానం లేని వారిగా ఉన్నావా? చచ్చిపోదామనే తలంపులు కూడా నీకు వస్తున్నాయా? వద్దు. నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు, నీ కొరకు చేతులు చాచిన ప్రభు ఉన్నాడు, లోబడినలని వారి కొరకు దినమంతయు చేతులు చాచిన ప్రభు ఇప్పుడైనా ఇక నుండైనా నా దగ్గరికి రమ్మంటున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి, నిన్ను నూతనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ చేత ప్రేమించబడిన యవనస్తులు చూడయ్యా, నీవు ఏర్పరచుకున్న యవనస్తులు చూడయ్యా, నీవు తల్లి గర్భములోని నియమించుకున్న నీ బిడ్డలు చూడు నాయన. నీ రక్తధారలను ప్రోక్షించిన ఆయన మా శాపాన్ని కొట్టేసావు కనుక నీ రక్షణ భాగ్యం మాకు దయచేయి తండ్రి. మా యవ్వనస్తులు ఇంకొక్క రోజు కూడా, ఒక్క క్షణము కూడా సాతాను సంబంధాలుగా ఉండకూడదు నాయన. పాప కార్యాలలో పట్టుబడిపోకూడదు నాయన. ఈ సమయంలో సమస్తమైన సాతాను బంధకముల నుండి యవ్వన బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. వారింతగా ప్రేమించిన వాటిని అసహించుకున్నట్లుగా నూతన బుద్ధి, నూతన హృదయము దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ కృపను కుమ్మరించు నాయన.
పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన, ఇదిగో మా దేహమును ఆయన నీకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ ఆలయాలుగా మార్చుకో తండ్రి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.